నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి రాహుల్. నమస్తే అండి. ప్రస్తుతానికి సమంత గారు సినిమాకి సంబంధించి శుభం, యాక్చువల్లీ ఎండ్ కార్డ్ అనుకున్నాము, దాన్ని మనం ఆరంభంగా శుభానికి కూడా చూడొచ్చు. సో చాలా ఫోకస్డ్గా కనిపిస్తున్నారు. ఇంతవరకు సమంత గారు ఒక సినిమా తీస్తున్నారని ఓన్లీ ఇండస్ట్రీ వాళ్ళకి మాత్రమే తెలుసు, బయట వాళ్ళకి ఎవరికీ తెలియదు. బట్ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తూ బయటికి రావడం చాలా మంచి పరిణామం. ఆరోగ్యం నుంచి కోలుకుంటున్నారు. ఒక్కొక్క మెట్టు సమంత గారు ఎదుగుతూ పోతున్నారు. దానికి నిదర్శనమే శుభం అంటున్నారు. దీనికి సంబంధించి నాగ చైతన్య గారు కూడా ఏదో కామెంట్ చేశారంటూ సామాజిక మాధ్యమాలలో ఒక వార్త. అసలు ఏంటి కథ? 15 ఏళ్ళ తన సినిమా జీవితం ఎక్కడో తమిళనాడులో పుట్టి తెలుగు ఇండస్ట్రీని నమ్ముకొని, తెలుగు ఇండస్ట్రీ హక్కును చేర్చుకొని, ఏ హీరోయిన్కి దక్కని గౌరవాన్ని తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో, అంటే ఆమెతో పాటు వచ్చిన హీరోయిన్స్ అందరూ, తమన్నా, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, వీళ్ళంతా, రెజీనా కసాండ్రా, వీళ్ళందరి దృష్టి కన్నా సమంత మీద దృష్టి ఈ రోజుకి ఉంది. ఇప్పుడు కాజల్ అగర్వాల్ తన బాబుతో కనిపించినా, ఎక్కడైనా కనిపించినా కూడా కాజల్ అగర్వాల్ గురించి వస్తాయి, కానీ సమంత గురించి రోజుకొక స్టోరీ. అండ్ తను కూడా ఎప్పుడైతే 2021లో తన డైవర్స్ని ప్రకటించి, మొన్న డైవర్స్ అయిపోయిన తర్వాత తన హెల్త్ అప్డేట్స్, శాకుంతలం సినిమా అప్పుడు కూడా ఆ ప్రమోషన్స్లో కూడా తను ఇంకా బాధపడుతూ మైస్ట్రీసిస్తో తన డిసీజ్తోనే వచ్చి ప్రమోషన్స్ చేసినా కూడా చాలామంది ఆమె ప్రమోషన్స్ కోసం తన హెల్త్ని వాడుకుంది అన్నారు. ప్రమోషన్స్ కోసం హెల్త్ వాడుకుంటే సమంత అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఆ ముఖంలో ఆ బబ్లీనెస్ ఇప్పటికీ కనిపించట్లా. షీ స్టిల్ హ్యావింగ్ పెయిన్. అది ఏ ఆడపిల్ల అంటే ఆ అబ్బాయిలకే ఉండదా, అమ్మాయిలకే ఉంటుందా అని అనుకుంటే, ఆ పర్సన్ మూవ్ ఆన్ అయిపోయాడు. ఆ పర్సన్ అసలు సంబంధం లేకుండా బిహేవ్ చేస్తున్నాడు. అండ్ దట్ ఈస్ వెరీ గుడ్, అప్రిషియేట్. ఆ ఫ్యామిలీకి, ఆయనకి చాలా సినిమాల పరంగా కూడా, ఆయన కెరియర్ పరంగా ఫోకస్డ్గా వెళ్తున్నాడు. అండ్ యాక్చువల్గా ఆ మయోసైటిస్ అనే పేరు గల వ్యాధి ఉంది అని సమంత గారు బయటపెట్టిన తర్వాతే తెలుసు. టంగ్ ట్విస్ట్, అది చాలా మందికి పలకడం కూడా రాలేదు. మైస్టీసిస్ అది యాక్చువల్గా ఏంటంటే తన నరాలు, బోన్స్ అన్నీ కూడా లాగేస్తాయి, గుంజేస్తాయి. ఆ అమ్మాయి ఐవీ ఫ్లూయిడ్స్ మీద ఉంటూనే డబ్బింగ్ చెప్పింది. అది ప్రమోషన్స్కి భాగంగా వాడుకున్నారు అంటే, సమంత కనిపించకపోతే సమంత ఏమైపోయింది అని కూడా అంటారు కదా. అలా కూడా అంటారు, ఇలా కూడా అంటారు. అది జనాలు నరం లేని నాలుగు ఎన్నైనా మాట్లాడుతుంది అన్నట్టు. అలాంటి 15 ఏళ్ళ తన సుస్థిర స్థానాన్ని నిలబెట్టుకొని ఒక ఆంటర్ప్రినర్గా తను ప్రూవ్ చేసుకోవడానికి సాకి వరల్డ్ అని ఒకటి అనుసంధానం చేసింది. అండ్ ఈకామ్ స్కూల్స్ బిజినెస్, దాంతో ఉంది ఆమె. పరోక్షంగా చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్స్ చేస్తూ మహేష్ బాబు గారు ఎలా తన ఫౌండేషన్ ద్వారా ఎన్జిఓ నడుపుతున్నారు, ప్రత్యూష ఫౌండేషన్ సిఇఓగా, ప్రత్యూష ఫౌండేషన్ చైర్మన్గా సమంత గారు ఉన్నారు. అండ్ ఎంతోమందికి ఇన్స్పిరేషన్. ఒక ఉమెన్ విల్ పవర్, ఉమెన్ సెల్ఫ్ రెస్పెక్ట్. నా సెల్ఫ్ రెస్పెక్ట్ కన్నా ఏది ముఖ్యం కాదు అనుకునే ఒక విమెన్ ఆ సంకల్పం ఉంటుంది చూసారా. నేను సాధించగలను, నేను పోరాడి బయటకు వచ్చాను, నా డిసీజ్తో నేను పోరాడి బయటకు వచ్చాను, నా మెంటల్ హెల్త్తో నేను పోరాడి బయటకు వచ్చాను, ఐఎమ్ లివింగ్ మై లైఫ్ హ్యాపీలీ, నేను ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తున్నాను. ఒక ఆడపిల్లకి పెడతారా రిస్ట్రిక్షన్స్? మీరు ఆడపిల్ల ఇవే బట్టలు వేసుకోవాలి, ఆడపిల్ల ఇలాగే ఉండాలని రిస్ట్రిక్షన్స్ పెడతారా? ఆ వరల్డ్ నుంచి నేను బయటకు వచ్చాను అని సమంత మాట్లాడడము. అండ్ సిడ్నీలో తను చెప్పిన అన్నీ కూడా, నాకు నచ్చినట్టుగానే నేను మూవ్ అవుతాను, నాకు నచ్చినట్టుగానే నేను చేస్తాను, నా ఆడియన్స్కి నేను ఏం చేస్తే నచ్చుతుందో అదే చేస్తాను అని ఆమె చెప్పడము. నెక్స్ట్ ట్రాలాలా పిక్చర్స్, కొత్త వాళ్ళకి, కొత్త కథలకి, కొత్త నీరుకి నేను ఆహ్వానం పలుకుతాను అని చెప్పడం. ఇంకా ఏంటంటే ఇప్పుడు ట్రాలాలా పిక్చర్స్, ఆమె ఏదైతే కొత్త కథ, కొత్త ప్రాజెక్ట్స్, కొత్త అని అన్నారో అదే దాన్ని రాఘవేంద్రరావు గారు కూడా అప్రిషియేట్ చేసి, రాఘవేంద్రరావు గారు కూడా ఒక దాన్ని క్రియేట్ చేశారు ఈటీవీ విన్లో. కొత్త కథా సుధా అనే ఒక ప్రోగ్రామ్ వస్తుంది, ఈ సండే నుంచి స్టార్ట్ అవుతుంది, April 6th శ్రీరామనవమి నుంచి. దాంట్లో కూడా కొత్త వాళ్ళు, కొత్త ప్రాజెక్ట్స్, ఓన్లీ సీరియల్స్ ఎపిసోడ్స్ లాగా. అప్పట్లో రాఘవేంద్రరావు గారు శాంతినివాసంతో రాజమౌళి గారిని ఎట్లా ఇంట్రడ్యూస్ చేశారో, తర్వాత ఇండస్ట్రీకి ఒక బిగ్గెస్ట్ హిట్ బాహుబలితో ఇచ్చాడు, అలాగే కొత్త డైరెక్టర్స్ అందరినీ కూడా నేను వెనకాల నుండి నడిపిస్తాను, ఈ టీవీతో నాకు అనుసంధానం అనేసి. దీస్ ఆల్ థింగ్స్ కమింగ్ ఫ్రమ్ సమంత. నేను సమంతను చూసి రాఘవేంద్రరావు గారు చేశారు అనట్లేదు. ఒక్కరికి ఒక నాంది పలకాలి కదా. somebody has to take initiation to bring fresh one. దాంతోనే
ఆమె పెట్టింది ట్రాలాలా పిక్చర్స్, ఆమెకి చాలామంది కథలు వచ్చాయి, చాలామంది దాంట్లో ఎంపికలో ఉన్నానని చాలా స్టేట్మెంట్లు ఇచ్చింది. తర్వాత సమంత గారు ఈమె కూడా ఏదో ఒకటి ఓపెన్ చేసి వదిలేసిందిలే అని అనుకున్నారు. దాంతో తెరదించుతూ 1 వీక్ బ్యాక్ శుభం అనే ఒక టైటిల్ అనౌన్స్మెంట్ చేసి వ్రాపప్ అయింది, షూటింగ్ వ్రాపప్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ కూడా అయిపోయింది అని చెప్పి చూపించడము. దాన్ని కట్ చేస్తే నిన్న ఉగాది పండగ సందర్భంగా శుభం టీజర్ రిలీజ్ చేసింది. యాక్చువల్గా నాగ చైతన్య గారు పెళ్ళి, శోభిత గారితో పెళ్ళి, ఆ టైంలో సమంత బయటికి రావట్లేదు, ఫీల్ అయిపోతున్నారు, జెలస్ అవుతున్నారు అంటూ కూడా కొన్ని కథనాలు చూసాం. కానీ ఇప్పుడు రిలీజ్ అయిన ఈ టీజర్ అదంతా చూసిన తర్వాత తన వర్క్స్ చాలా బిజీ ఉన్నారు. అసలు ఈ విషయాన్ని కూడా ఆమె పట్టించుకున్నట్టు కూడా కనబడట్లేదు. ఎందుకంటే ఆయన లైఫ్ లో ఆయన మూవ్ అయినప్పుడు ఈ అమ్మాయి కూడా ప్రూవ్ చేసుకోవాలి, ఈ అమ్మాయి ఇండస్ట్రీలో తనకంటూ తన స్థానాన్ని నిలబెట్టుకోవాలి. దట్టు ఒక విమెన్. యూనో, ఏదైతే నన్ను వంటింటికే పరిమితం చేయాలని అనుకున్నారో అంటే వాళ్ళు అనుకున్నారో లేదో పక్కన పెట్టండి, ఆ అమ్మాయి చెప్పిన విధానంలో చెప్తున్నా నేను. ఐఎమ్ జస్ట్ ఫ్యాబ్రికేటింగ్ ద థింగ్స్. సో ఏదైతే నాలో వీళ్ళు నచ్చలేదో దాన్ని నేను శక్తిగా మార్చుకొని చేస్తాను. ద వే షీ డాన్స్డ్ ఇన్ ఆర్ షీ వాజ్ ఇన్ సమ్ అటైర్ ఒక సిరీస్లో, దానివల్ల ఆ కుటుంబానికి చెడ్డ పేరు వస్తోంది అని ఏ కుటుంబం అయితే భావించారో అని కొన్ని వార్తలు వచ్చాయో దాన్నే తన శక్తిగా తీసుకుంది. యూనో, దాన్నే అడ్వాంటేజ్ తీసుకొని తను మూవ్ ఆన్ అయ్యి ఈ స్టేజ్కి వచ్చింది. కానీ యాక్చువల్గా పెద్ద పెద్ద హీరోలు అంతా మనం చూడండి, వన్స్ హీరోయిన్గా చేసినప్పటికీ పెళ్ళయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. అలా ఫుల్ స్టాప్ పెట్టకుండా కంటిన్యూ చేసిన జంటలు చూపించండి. ఒకవేళ అలా కంటిన్యూ చేశారంటే వాళ్ళు డివోర్స్ తీసుకున్న సందర్భాలు. శ్రీకాంత్ గారు ఉన్నారు, ఊహా గారిని పెళ్లి చేసుకున్న తర్వాత. అంటే నేను ఈ విషయం కూడా చెప్దాం అనుకున్నాను. యాక్చువల్గా మొన్న కూడా ఒక ఇంటర్వ్యూ చూసాను శ్రీకాంత్ గారిది. లవణ్య త్రిపాఠి గారు. ఐ డోంట్ నో వెదర్ షీ విల్ గెట్ ఎక్స్పోజ్డ్ ఇన్ ద ఫిలిమ్స్, బట్ ఐ డోంట్ థింక్ సో. ఇప్పుడైతే ఏం చేయడానికి ఇష్టపడరు. పిల్లలు పుట్టిన తర్వాత మైట్ బి ఆ తర్వాత తల్లి పాత్రలోకి వస్తారు. ఇప్పుడు నాగార్జున గారు ఉన్నారు, అమలా గారిని చేసుకున్న తర్వాత ఆమె సినిమాలో నటించలేదు. అది వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే డెసిషన్ దట్ ఈస్ దేర్ ఓన్ డెసిషన్ అంటారు. ఆబ్వియస్లీ అంటారు. ఇంకా చాలా మంది ఉన్నారు. మేము ఆపేమన్నామని ఎలా చెప్పుకుంటారండి? చెప్పుకోరు కదా. వాళ్ళు వచ్చి బయట చెప్పరు, వీళ్ళు వచ్చి చెప్పరు. రాధికా శరత్ కుమార్ గారు కూడా పెళ్ళయిన తర్వాత హీరోయిన్ పాత్రలు కాదు, గ్యాప్ తీసుకుని సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తారు. తల్లి పాత్రలకి, అక్క పాత్రలకి. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ కూడా అట్లాగే ఉన్నారు, ప్రజ్ఞా జైస్వాల్ అలాగే ఉంది. దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. అది డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో అదొక కండిషన్ అయితే మాత్రం ఉంటుంది. బాలీవుడ్ లో కూడా దీపికా పడుకోన్ ఒక్క అమ్మాయే మ్యారేజ్ అయ్యాక షీ ఎక్స్పోజ్డ్ ఇన్ సర్టెన్ ఫిలిమ్స్ ఆ క్యారెక్టర్ కి సంబంధించి. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య నుండే అండర్స్టాండింగ్ అలాంటిది అనుకోవచ్చు. సో సమంత విషయంలో మనం తీసుకుంటే శుభం టీజర్ అండి, అద్భుతంగా ఉంది, కొంచెం ఫ్రెష్గా ఉంది. అంటే మనం ఇప్పుడు కేర్ ఆఫ్ కంచర్పాలెం చూసి ఎంత ఎగ్జైట్ అయ్యామో రానా గారి ప్రొడక్షన్ హౌస్ నుంచి, సమంత గారి ట్రాలాలా పిక్చర్స్ ప్రొడక్షన్ హౌస్ నుంచి కూడా వస్తున్న ఈ సినిమా. హర్షిత్ రెడ్డి అబ్బాయి మనకు కల్కిలో కూడా ఉన్నాడు. యాక్చువల్గా ఆ అబ్బాయితో స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఒక శోభనం గదిలో వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడడము, ఆ అమ్మాయి శోభనం గదిలో అవన్నీ ఆపేసి కూర్చొని వెళ్ళి సీరియల్ చూడడము. ఆ సీరియల్ చూడడంతో ఒక్కసారిగా పిలుస్తాడు, శ్రీవల్లి అని పిలవగానే అమ్మాయి హర్రర్ మోడ్లోకి టోన్ అవ్వడము, అవన్నీ కాస్త ఒక భయంకరంగా మారడం, అసలు ఏం జరుగుతోందా అనేది. అండ్ దీంట్లో కొన్ని వర్డ్స్ కూడా చాలా యూత్కి దగ్గరగా, ఆల్ఫా మేల్ అని అదని ఇదనిగా ఉండడము. సో సమంత గారి ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న ఫస్ట్ ప్రోడక్ట్ ఎలా ఉండబోతుంది అనే వాళ్ళకి నేను ఐ ఫీస్ట్ ఇచ్చేసింది సమంత. ఇప్పుడు నాగ చైతన్య గారు దీని మీద ఏమైనా స్పందించారా? లేదండి, చాలా మంది అంటున్నారు కానీ బేసికల్ గా స్పందించినా కూడా కులుకుంటారేమో కానీ బయట చెప్పరేమో నాకు తెలిసి. నాగ చైతన్య గారు ఆల్ ది బెస్ట్ చెప్తారు, కంగ్రాచులేషన్స్. ఆ ఫ్యామిలీ నుంచి నాగార్జున గారు అయితే ఆల్ ది బెస్ట్ చెప్తారు, ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే అనుకున్నలాగైతే ఉండరు, బికాస్ ఆ ఫ్యామిలీ నుంచి ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. రానా గారు ఎప్పుడు సపోర్ట్ ఇస్తారు, ఎందుకంటే హీస్ ఎ ప్రొడ్యూసర్ నౌ. చాలా మంది అడిగారు కదా, ఇప్పుడు మీకు సమంత గారు కనిపిస్తే ఏం చేస్తారంటే హగ్ చేసుకుంటాను అన్నారు. సమంత విల్ నాట్ గెట్ బి రెడీ అనుకోండి దాని గురించి, నమ్మితే నవ్వుతుందేమో కానీ. బట్ ఆల్ ద బెస్ట్ ఫర్ సమంత ట్రాలాలా పిక్చర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.